హలో మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? రన్నింగ్ నోట్స్తో రెడీగా ఉన్నారు కదా? సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము ద హిందూ న్యూస్ పేపర్, జూలై 22 హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాము. ఇందులో కొన్ని బ్యూటిఫుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి. తక్కువ వర్డ్స్ ఉన్నాయి కానీ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చాయి. ఓకేనా? సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో అయితే చూడండి. అండ్ వొకాబులరీ గురించి నేను పదే పదే చెప్తూ ఉంటాను. వొకాబులరీ ప్లేస్ ఏ వెరీ వెరీ పైవోటల్ రోల్ ఇన్ మోస్ట్ ఆఫ్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. బీ వెరీ కేర్ఫుల్, బీ ఫోకస్డ్. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాము. జూలై 22 హిందూ న్యూస్ పేపర్లో ఉన్నాం మనం. అన్వార్నిష్డ్. సింపుల్గా చెప్తా వినండి. అన్వార్నిష్డ్ అంటే మీనింగ్ ఎలా వస్తుందంటే స్ట్రైట్ అన్న మీనింగ్ వస్తుంది. సో అన్వార్నిష్డ్ అంటే ఏంటంటే స్ట్రైట్. ఓకేనా? ఓపెన్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. అంటే కొంచెం కూడా అబద్ధాలు కానీ, కొంచెం కూడా డెకరేషన్ కానీ, కొంచెం కూడా మేకప్ కానీ, కొంచెం కూడా ముసుగు కానీ లేకుండా ఓపెన్గా. ఓకేనా? అన్వార్నిష్డ్ ఫ్యాక్ట్స్ అంటే నిర్భయంగా, నిస్సిగ్గుగా నిజాలు మాట్లాడడాన్ని. ఓకే? అన్వార్నిష్డ్ అంటే ఏంటి? వెరీ ఓపెన్, వెరీ స్ట్రైట్, వితౌట్ ఎనీ మాస్క్. సో బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది. ఐ థింక్ యూ కెన్ సీ దిస్ ఆర్ నాట్. లేదంటే స్పెల్లింగ్ చదువుతాను వినండి. TEPID. టెపిడ్. టెపిడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే కొంచెం డల్గా ఉండడం, ఎనర్జీ లేకపోవడం అనమాట. సో డల్, ప్యాసివ్, వీక్ అని రాయండి. సో టెపిడ్ అంటే డల్, ప్యాసివ్, వీక్ అని రాయండి. ఓకేనా? తర్వాత స్టాంచ్ అన్నారు. STAUNCH. యాక్చువల్గా స్టాంచ్ అనేది మనం యాడ్జెక్టివ్ లాగా ఎక్కువ వాడతారు, వెర్బ్ లాగా వాడరు. మ్యాక్సిమం కేసెస్లో స్టాంచ్ అనేది యాడ్జెక్టివ్ లాగా యూజ్ చేస్తాం. సో స్టాంచ్ అంటే చాలా బలమైన, స్ట్రాంగ్ అని వస్తుంది. ఈ సెంటెన్స్లో వాళ్ళు టు స్టాంచ్ ద ఫ్లో అన్నారు, ఇక్కడ వెర్బ్లా యూజ్ చేశారు. సో స్టాంచ్ వెర్బ్ ఎలా వాడతామంటే స్టాప్. అంటే ఈ సెంటెన్స్ ప్రకారం టు స్టాంచ్ అంటే టు స్టాప్. ఓకేనా? సో స్టాంచ్ అంటే ఈ సెంటెన్స్లో బలంగా ఆపడం అని రాయండి. స్టాంచ్ అంటే స్టాప్ స్ట్రాంగ్లీ. టెపిడ్ అంటే డల్, ప్యాసివ్. సో నెరేటివ్ అన్నారు. NARRATIVE. నెరేటివ్. బేసికల్గా నెరేటివ్ అంటే ఏంటంటే ఒక స్టోరీ. నెరేటివ్ అంటే ఒక నమ్మకం, ఒక స్టోరీ. ఓకేనా? నెరేటివ్ అంటే ఒక బిలీఫ్, ఒక నమ్మకం అని కూడా అంటాం. ఫ్యాథోమింగ్. ING తీసేద్దాం కాసేపు, మనం ఫ్యాథోమ్ మాత్రమే చూద్దాం. FATHOM. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఫ్యాథోమ్? ఫ్యాథోమ్ అంటే అండర్స్టాండ్. ఏదైనా అర్థం చేసుకోవడాన్ని ఏమంటామంటే ఫ్యాథోమ్ అంటాం. సో ఫ్యాథోమ్ మీన్స్ అండర్స్టాండ్. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే మనుషులు ఇన్వాల్వ్ కావడాన్ని ఏమంటామంటే ఇంటర్వెన్షన్ అంటాం. సో ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్మెంట్. ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. స్పార్స్. SPARS. స్పార్స్. స్పార్స్ అంటే చాలా తక్కువ, వెరీ వెరీ లిటిల్ అని రాయచ్చు. మీకు స్కేర్స్ అంటాం కదా, స్కేర్సిటీ అంటాం, తక్కువ ఉండడం, లేకపోవడం. సో స్పార్స్ అన్న స్కేర్స్ అన్న ఒకటే. స్పార్స్ అంటే తక్కువ ఉండడం, స్కేర్స్ అంటే కూడా తక్కువ ఉండడం. ఓకేనా? స్టాండ్ ఎలోన్ అంటే ఒంటరిగా, ఆ పేరులోనే ఉంది కదా, స్టాండ్ ఎలోన్ అంటాం. హీ హ్యాడ్ డెలివర్డ్ ఏ స్టాండ్ ఎలోన్ పర్ఫార్మెన్స్ అంటాం. ఇంకా వాడు ఒక్కడే భుజాల మీద వేసుకున్నాడంట కదా. సో స్టాండ్ ఎలోన్ అంటే ఏంటంటే ఎలోన్, ఒంటరిగా. డినయల్. DENIAL. డినయల్. సో డినై చేయడం అంటే ఒప్పుకోకపోవడం, నో అని చెప్పడం అనమాట. సో డినయల్ అంటే ఏంటంటే రిఫ్యూజ్, అపోజ్ అని రాయండి. వ్యతిరేకించడం అంటాం. సో డినయల్ అంటే అపోజిషన్, రిఫ్యూజల్. అన్ఫోల్డ్. ఇది చాలా కామన్గా హిందూ పేపర్లో కనిపిస్తూ ఉంటుంది. అన్ఫోల్డ్ అంటే స్టార్ట్. ఏదైనా ఒక ప్రాసెస్ మొదలవ్వడం కానీ, లేదా అప్పటిదాకా దాగి ఉన్న ఒక విషయం బయటపడడం కానీ అన్ఫోల్డ్ అంటాం. ఫోల్డ్ అంటే క్లోజ్, అన్ఫోల్డ్ అంటే ఓపెన్. సో అన్ఫోల్డింగ్ అంటే ఓపెనింగ్ అని రాయండి, స్టార్టింగ్ అని రాయండి.
ఇంటర్ప్రిటేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంటర్ప్రిటేషన్? ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానాన్ని ఏమంటామంటే ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో ఇంటర్ప్రిటేషన్ అంటే రాయండి, ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ సంథింగ్. ఏదైనా ఒక విషయం మనం అర్థం చేసుకునే విధానాన్ని ఏమంటామంటే ఇంటర్ప్రిటేషన్ అంటాం. అంటే ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ సంథింగ్, ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ సంథింగ్. ఇక క్రెడిబుల్ అన్నారు, చాలాసార్లు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో వస్తుంది. క్రెడిబుల్ ఆపోజిట్ ఏంటంటే ఇన్క్రెడిబుల్. సో క్రెడిబుల్ అంటే నమ్మశక్యంగా ఉంది, ట్రస్ట్ వర్ధీ అంటాం. క్రెడిబుల్ అంటే నమ్మశక్యంగా ఉంది, ట్రస్ట్ వర్ధీ. ఇన్క్రెడిబుల్ అంటే అన్బిలీవబుల్. ఓకేనా, నమ్మశక్యంగా లేదు. సో క్రెడిబుల్ అంటే బిలీవబుల్ అని కూడా రాయొచ్చు, బిలీవబుల్, ట్రస్ట్ వర్ధీ అని కూడా రాయొచ్చు. ప్రోబ్ అంటే ఏంటంటే ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు. ఓకేనా, ఇన్వెస్టిగేషన్, ప్రోబ్. ఇది ఒక బ్యూటిఫుల్ వర్డ్. ఈ మధ్యన మనకి ఎక్కడ న్యూస్ పేపర్లో కనిపించలేదు. ముల్లింగ్ అనే వర్డ్ వచ్చింది, MULLING. ముల్లింగ్ అంటే ఏదైనా ఒక విషయం గురించి మనం కొంచెం లోతుగా దీర్ఘంగా ఆలోచించడాన్ని ఏమంటామంటే ముల్లింగ్ అంటాం. సో ముల్లింగ్ అంటే ఏంటంటే డీప్లీ థింకింగ్ అబౌట్ సంథింగ్. ఏదైనా ఒక విషయంపై మనం లోతుగా ఆలోచించడాన్ని ఏమంటామంటే ముల్లింగ్ అంటాం. ఓకేనా, దాన్నే మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, ఏంటంటే పాండర్ ఓవర్. పాండర్ ఓవర్ గుర్తుందా? పాండర్ ఓవర్. కాంటంప్లేట్ ఓవర్ అంటాం, గుర్తుందా? ఎవరికైనా ఐడియా ఉందా? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. సో పాండర్ ఓవర్, కాంటంప్లేట్ ఓవర్, ముల్లింగ్ ఓవర్ అంటాం. సో డీప్లీ థింకింగ్ అబౌట్ సంథింగ్. ఫెసిలిటేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం లేదా ఎంకరేజ్ చేయడం. ఫెసిలిటేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం లేదా ఎంకరేజ్ చేయడం. మెటిక్యులస్గా చేయడం. ఏదైనా ఒక పని మనం చాలా మెటిక్యులస్గా చేస్తే దాన్ని ఏమంటామంటే కేర్ఫుల్గా చేయడం అంటాం. ఇఫ్ యూ డూ సంథింగ్ మెటిక్యులస్లీ, ద మీనింగ్ ఈస్ డూ సంథింగ్ వెరీ కేర్ఫుల్లీ. సో మెటిక్యులస్లీ అంటే చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా చేయడం. దీనికి ఒక సినోనిమ్ చెప్పాలంటే డిలిజెంట్ అని కూడా అంటాం, DILIGENT, డిలిజెంట్గా చేయడం అని కూడా అంటాం. ఓకేనా, సో మెటిక్యులస్గా ఏదైనా పని చేయడాన్ని ఏమంటాం? డిలిజెంట్గా చేయడం అంటాం, కేర్ఫుల్గా చేయడం. ఇక ఇది ఒకలా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఎన్ ఇడియం. ఇది ఒక ఇడియం లాగా అనుకోండి, క్లియర్ ద ఫాగ్. సో క్లియర్ ద ఫాగ్ అంటే ఏంటంటే అప్పటిదాకా ఉన్న ఒక కన్ఫ్యూజన్ని, ఒక క్లారిటీ లేకపోయినప్పుడు మనం క్లారిటీ తీసుకొస్తే ఏమంటామంటే క్లియర్ ద ఫాగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక డౌట్ వచ్చింది ఒక సబ్జెక్ట్లో. నేను చాలామందిని అడిగాను కానీ నాకు సొల్యూషన్ దొరకలేదు, క్లారిటీ రాలేదు. మొత్తానికి నా ఫ్రెండ్ని అడిగితే వాడు నాకు కరెక్ట్గా క్లారిటీ ఇచ్చాడు. అంటే వాడిచ్చిన క్లారిటీ వల్ల నాకున్న ఫాగ్ అంతా క్లియర్ అయిపోయిందంటాం. సో రాసుకోండి, క్లియర్ ద ఫాగ్ అంటే ఏంటంటే, క్లియర్ ద ఫాగ్ అంటే బ్రింగ్ ద క్లారిటీ, లేదంటే రిమూవ్ కన్ఫ్యూజన్ అని రాయండి. క్లియర్ ద ఫాగ్ అంటే ఏం రాస్తారు? రిమూవ్ కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్ని రిమూవ్ చేయడం. ఈ ఆర్టికల్లో నాకు ఈ వర్డ్సే కనిపించాయి. అయితే ఆ తర్వాత ఉన్న ఆర్టికల్స్లో నాకు ఇంకా చాలా మంచి వొకాబులరీ ఉన్నాయి. బట్ నేను ఈ వీడియోలో ఈ వొకాబులరీ మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఈరోజు నేను చెప్పిన వొకాబులరీ అందరికీ అర్థమయ్యా అనుకుంటున్నాను. రన్నింగ్ నోట్స్లో అయితే రాసుకోండి. ఇక నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా. నేను మీకు ఒక 3 వర్డ్స్ ఇస్తాను. ఆ 3 వర్డ్స్తో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని అయితే మెసేజ్ చేసేయండి. ముందుగా వొకాబులరీ నెంబర్ 1 ఇదే రాసుకోండి, మెటిక్యులస్. సో మెటిక్యులస్ అంటే చాలా కేర్ఫుల్గా, దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే రాయండి. తర్వాత MULLING, దీన్ని మీరు ముల్లింగ్ అంటారా మల్లింగ్ అంటారా, ప్రొనౌన్సియేషన్ మీ ఇష్టం, ప్రాబ్లం ఉండదు, కానీ మీనింగ్ అయితే ఇంపార్టెంట్ ఇక్కడ. సో ముల్లింగ్తో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే రాయండి. ముల్లింగ్ అంటే చెప్పాను కదా, దేని గురించి అన్న డీప్గా ఆలోచించడం అనమాట. ఇక థర్డ్ వొకాబులరీ వచ్చి స్పార్స్తో రాయండి, SPARS, స్పార్స్. సో స్పార్స్ అంటే ఏంటంటే చాలా తక్కువ ఉంటే ఏమంటాం? చాలా తక్కువ ఉంటే ఏమంటాం? స్పార్స్ అంటాం. వెరీ లిటిల్ ఆర్ వెరీ లెస్ అంటాం. ఓకేనా, ఈ 3 వర్డ్స్తో 3 ఎగ్జాంపుల్స్ రాసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. శ్యామ్ సాస్ వొకాబులరీ జూలై 22
కంప్లీట్ అయింది. జూలై 23rd శ్యామ్సాస్ వొకాబులరీలో మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. వొకాబులరీకి సంబంధించి మనం చేస్తున్న ఈ శ్యామ్సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ని చాలామంది ఫాలో అవుతున్నారు, ఇష్టపడుతున్నారు అండ్ చాలా యూజ్ అవుతుంది సార్, హెల్ప్ అవుతుంది అంటున్నారు. ఎప్పుడైనా నేను ఒక్కరోజు వొకాబులరీ వాళ్ళకి యూట్యూబ్లో వీడియో ఇవ్వకపోతే వెంటనే నాకు కమెంట్స్ వచ్చేస్తాయి, నా వాట్సాప్కి మెసేజ్లు వచ్చేస్తాయి, సార్ వొకాబులరీ వీడియో చేయట్లేదని. బికాస్ దే ఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ఇట్ విత్ ఆల్ సిన్సియర్ కమిట్మెంట్. నాకు అది చాలా నచ్చింది. మీకున్న కమిట్మెంట్ వల్ల ఇట్ ఇంక్రీజెస్ మై రెస్పాన్సిబిలిటీ ఆల్సో. మంచిగా రన్నింగ్ నోట్స్ రాసుకోండి అమ్మా, మంచిగా కెరియర్ని డిజైన్ చేసుకోండి. లైఫ్ అనేది ఒకే ఒక ఆపర్చునిటీ. ఆ ఒక్క ఆపర్చునిటీని మనకి నచ్చినట్టుగా మంచి జాబ్ తెచ్చుకొని మంచి మనీ సంపాదించుకుంటే లైఫ్ని మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు, లైఫ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం చేస్తున్న ఈ వొకాబులరీ అనేది ఖచ్చితంగా మీకు రేపు మంచి కెరియర్ రావడానికి హెల్ప్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ శ్యామ్సాస్ వొకాబులరీ వీడియోలో కలుస్తాను. ఆల్ ద బెస్ట్.